ఇవి ఉలవలండి. వీటిని హాస్గ్రామ్ అంటారు, కుల్లిత్ అంటారు, ఉలవలు అంటారు. వీటిని ఏంటంటే సిమ్లో పెట్టేసేసే బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇవేం నల్లగా అవ్వలేదండి, ఇవి ఎర్రగానే ఉన్నాయి. ఈ మాత్రం వేయించుకోవాలి. చిట్టుపట్లాడుతూ ఉంటాయండి, అది వేగిపోయినట్టు గుర్తు అనమాట. నూపప్పు వేయించుకుంటే చిట్టుపట్లాడుతుంది చూడండి, అట్లా అనమాట. నూనె ఏం వేయొద్దు, ఎందుకంటే దాని గింజల్లోనే బాగా నూనె తేలుతుంది, బాగుంటుంది. ఉలవలు చాలా మంచిది హెల్త్ కూడాను. ఇప్పుడు ఏంటంటే దానిలో ఒక పోపు అనమాట. కొంచెం నూనె వేసుకుని మినపప్పు, శనగపప్పు వేయొద్దండి, బాగుండదు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మిరపకాయలు, మెంతులు మాత్రం ఒక 10 గింజలు వేసుకోండి. మెంతులు వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఒక 10 గింజలు వేసుకుంటే చాలు, అది స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట. అన్నీ వేసేసుకుని బాగా వేయించేసిన తర్వాత కొంచెం చింతపండు, బెల్లము, ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసేసుకుని, చింతపండు కూడా వేసుకోండి, పులుపులుగా బాగుంటుంది, అవాయిడ్ చేయొద్దు. వేసుకుని అన్నీ మిక్సీ పట్టేసుకోవడమేనండి. మనం కంది పచ్చడి అవి చేసుకుంటాం చూడండి, మినప పచ్చడి అట్లా అనమాట. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఉలవలకి ఏ వాసన ఉండదు. అప్పుడు ఈ కరివేపాకు వాసనే దానికి మెంతులు కరివేపాకు కలిపింది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని బాగా నీళ్ళు పోసేసి గ్రైండ్ చేసేసుకోవడం అనమాట. ఫస్ట్ పొడిలాగా చేసేసుకోండి. పొడిలాగా చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి చేసి ఇంట్లో వాళ్ళకి పేరు చెప్పకుండా మీరు అడగండి ఏం పచ్చడి అని, ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే నేను మా ఇంట్లో చేసినప్పుడు అందరినీ అడిగితే కొందరు కొబ్బరి పచ్చడి అన్నారు, కొందరేమో కరివేపాకు పచ్చడి అన్నారు, అలా ఎవరు చెప్పలేకపోయారు. అందుకని మీరు అడిగి చూడండి, చాలా ఎవ్వరు కూడా ఉలవల పచ్చడి అని చెప్పలేదు. కొంచెం బెల్లం వేసుకోండి, బెల్లం బాగుంటుంది. షుగర్ అవి ఉన్నవాళ్ళు బెల్లం అవాయిడ్ చేసేసేయండి. ఇదిగోనండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడం అన్నమాట. నీళ్ళు కూడా బాగానే పడితే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూడండి, మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుని అది ఒకలాగా దానిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని పులుచులాగా భలే బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఈసారి ట్రై చేసి చూడండి. ఉలవల చట్నీ హార్స్ గ్రామ్ బాగా బలం అండి. ఉలవ చారే కాకుండా ఇది కూడా బాగా బలం అన్నమాట.